అంత మంచిగా ఉంటుంది. కంటికి కనిపించదు మనకు అంతే. చూడండి ఇక్కడ బయట వాటర్ మనం అనుకుంటాం క్లీన్గా ప్యూరిఫై చేసారు, ప్లాంట్లలో వాటర్ ప్లాంట్లలో మంచిగా అవుతుంది. సో టీడీఆర్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఆర్ఓ కరెక్ట్ లెవెల్లో ఉంది, ఇవన్నీ అనుకుంటాం. బట్ రియాలిటీ చూస్తే ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి మన రెగ్యులర్ తాగే వాటర్ ఇవి మనకి, ఓకేనా? డబ్బులలో వస్తాయి కదా అవి. ఇక్కడ వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్, మన ఎయిర్ ప్యూరిఫైర్ దొరుకుతుంది, మన వాటర్ ప్యూరిఫైర్ దొరుకుతుంది మన దాంట్లో, ఆ వాటర్, ఓకేనా? చూస్తారా సార్ ఒకసారి? మనం రోజు కూడా తీసుకుంటున్న వాటర్లో అట్లా మనకి బెస్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే చూడండి, చాలా మంది కూడా ఇక్కడ వర్షం పడినప్పుడు నీళ్లు నిల్వ ఉంటాయా లేదా, నిల్వ ఉన్నప్పుడు దాని మీద చిన్న చిన్న దోమలు వాళ్తాయా లేదా కదా. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే వెదర్ చేంజ్ అయింది, వెదర్ చేంజ్ అయినప్పుడు చాలా మందికి డెంగ్యూ వ్యాధని, మలేరియా వ్యాధని, ఇప్పుడు టైఫాయిడ్ అని వస్తున్నాయా లేదా. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అట్లా నీళ్లు నిల్వబడ్డప్పుడు మనకి బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ మురికి వాటర్ కూడా, ఆగిన వాటర్ కూడా ఏమవుతుందంటే ఆ మురికి అనేది పోయి తేట కావడం జరుగుతుంది. ఇక్కడ మనం తాగే వాటర్లో కూడా మనకు బాడీకి కావాల్సిన మినరల్స్ కానీ విటమిన్స్ కానీ అందట్లేవు. జస్ట్ బ్లీచింగ్ పౌడర్ వేసి జస్ట్ వాటర్ని వైట్గా చేసి మనకి ఇస్తున్నారు. మరి అదే వాటర్ని మనం తాగుతున్నాం. చాలా మందికి ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చాలా మంది ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, బాడీ పెయిన్స్ వస్తున్నాయి అని చాలా మంది అంటున్నారు కదా. మనం తాగే వాటర్ చూడండి ఎలా ఉన్నాయో, మరి ప్యూరిఫైయర్ వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. ఎందుకంటే మనకు మనిషికి ఎప్పుడైనా కూడా 75% వాటర్ ఉంటేనే చెట్టు అయినా సరే మనుషులైనా సరే బతికేది, అవునా కదా. మరి తీసుకునే వాటరే కల్తీ ఉన్నప్పుడు, మరి 75% బాడీలో వాటరే కల్తీ ఉన్నప్పుడు మరి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేదా? వస్తున్నాయి కదా. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక డెమో చూపించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకుంటారు, మరి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో మనకు చూపించడం జరిగింది. ఇక్కడ మీరు కూడా బయట నార్మల్గా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు ప్యూరిఫైర్ వాటర్ తీసుకొని చూడండి. ఎందుకంటే ఇక్కడ సార్ వచ్చేసి బాటిల్లో పట్టుకొచ్చింది కదా, చాలా మందికి ఉంటుంది నిజంగా అవి ప్యూరిఫైర్ వాటర్ అయినా. మీరు కూడా ఒకసారి ఉంటే డెమో చేసి చూడండి, కంపల్సరీ కూడా మీకు క్లారిటీ. ఎందుకంటే చెప్తున్నాము కానీ నిజంగా అది ఉందా లేదా అనేది క్లారిటీ మనకు తెలియాలంటే మనం చేస్తేనే మనకు తెలుస్తుంది, అవునా కదా. నేను నార్మల్గా చూసి నిజంగా ఒకసారి డెమో చూసి నిజంగా వాగుతున్నామంటే నిన్న మా ఇంట్లో చేస్తే ఆ వాటర్ తాగబుద్దే కావట్లేదు, అసలు ఆ వాటర్ చూసిన కాడ నుంచి అసలు తీసుకోబుద్దే కావట్లేదు. మరి ఇంత కల్తీ వాటర్ అనేది తాగుతూ హెల్త్ ప్రాబ్లమ్, చాలా మంది ఫిల్టర్ వాటర్ అని చెప్పి తాగుతున్నాం. కాకపోతే మనకి ఏమైతుందంటే జస్ట్ అక్కడ డస్ట్ ఏదైతే రాకుండా ఉంటుందో ఓన్లీ డస్ట్నే క్లీన్ చేసేది. మరి మన ప్యూరిఫైయర్ వచ్చేసి ఏంటంటే ఒక 6 ప్యూరిఫైయర్స్ ఉంటాయి. మనకు బాడీకి ఎంత కావాలి, ఎన్ని మినరల్స్ కావాలి, ఎన్ని విటమిన్స్ కావాలనేది మనకు వచ్చేసి ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్ త్రూలా మన బాడీకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు, చాలా మంది ఆస్తమా పేషెంట్స్, దగ్గు దమ్మున్న వాళ్ళకు కూడా ప్రతిదీ కూడా మనకి ఇక్కడ వర్క్ చేస్తుంది. ఒకసారి దీని గురించి తెలుసుకొని మీరందరూ కూడా జస్ట్ మీరు ఇంట్లో వాడుకునే వాటర్ని కూడా మీరు చేంజ్ చేసుకుంటే మీ అందరు కుటుంబాలు అందరూ కూడా హెల్తీగా ఉంటూ 10 మందికి హెల్త్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం.